తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉన్నా రైతులకు మాత్రం సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావం ఉందని, పంటలు సాగు చేయొద్దని అధికార యంత్రాంగం బాహాటంగానే చెబుతోంది. ప్రాజెక్టులో ఉన్న నీరంతా కేవలం తాగునీటి అవసరాలకే అని తేల్చి చెప్పడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అయితే అవే ప్రాజెక్టుల నుంచి పక్కనే ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సాగునీటిని విడుదల చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వంపై రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాకు 35 టీఎంసీల నీటి కోటా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ ద్వారా 50 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈసారి రైతులకు మొండి చెయ్యి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం స్పష్టమైన నీటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో రైతులకు సాగునీటి గండం వాటిల్లే ప్రమాదం ఉంది. తుంగభద్ర ఎగువ కాలువ మీదుగా ఈ ఏడాది కేవలం 15 టీఎంసీలు మాత్రమే విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం నుంచి హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నీరంతా తాగునీటి అవసరాలకే సరిపోతున్నందున ఈ ఏడాది పంటలు సాగు చేయవద్దని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి నీటి కష్టాలు ఉంటాయని, వచ్చే ఏడాది పాటు జాగ్రత్తగా నీరు వాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తుంగభద్ర ఎగువ కాలువైన హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులు ఎలాంటి పంటలు సాగు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. దీంతో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కరికి రిక్వెస్ట్ చేసినది ఏంటంటే, ఉన్న నీళ్ళని వీలైన వరకు తగ్గించుకొని వాడుకోండి. ఈ నీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కే వాడుకోవాలి. ఎందుకంటే రాబోయిన ఒక సంవత్సరం ఏ నెలలో వర్షాలు పడతాయన్నది మనకు ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు తెలియలేని పరిస్థితి. అయితే తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రతిరోజు 4 టీఎంసీల నీటిని తెలంగాణ తరలిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతుల కడుపు ఎందుకు కొడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన నీటి ప్రణాళికలు లేవని, అందుకే ఎల్నినో సాకు చూపి పంటలు సాగు చేయవద్దని చెప్తోందని మండిపడుతున్నారు. శ్రీశైలం నుంచి నీరు ఇవ్వకుండా ఈరోజు హంద్రీనివాకు 3,850 కోట్లు ఖర్చు పెట్టి 3,850 క్యూసెక్కులతో ప్రతిదినం నీరు తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కూడా 10-12 రోజుల నుంచి కేవలం 2,800, 3,000 క్యూసెక్కులకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? తెలంగాణ వారు కావచ్చు, లేకుంటే అక్కడ కోస్తా వారు కావచ్చు, అక్కడ కరెంటు ఉత్పత్తి పేరిట 40-45 వేల క్యూసెక్కులు, అలాగే నాగార్జున సాగర్ కూడా మరొక 7,000-8,000 క్యూసెక్కులతో, అంటే 50,000-52,000 క్యూసెక్కులతో ప్రతిరోజు కూడా కొట్టుకుంటూ పోతే శ్రీశైలంలో ఇప్పుడుకున్న 165 టీఎంసీలు కూడా రాబోయే 10-15 రోజుల్లో కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో టీడీపీ ప్రజా ప్రతినిధులే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మంత్రులుగా పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రైతుల సమస్యలపై ఏ ఒక్క టీడీపీ కూటమి నేత స్పందించకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.